ఒక అద్భుతమైన కథ. చాలామంది తల్లిదండ్రుల కలలానే నేను ఎంబీబీఎస్ డిగ్రీని సంపాదించాను మరియు తర్వాతి చదువును యూకేలో చదవాలనేది నా కల. దానికోసం నేను ప్లాబ్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించాను. దీనివల్ల నేను యూకేలో 5 సంవత్సరాల పాటు ఉండి నా చదువు కంప్లీట్ చేసుకొని తగిన ఉద్యోగం సంపాదించి తిరిగి ఇండియాకి రావచ్చని నా ప్లానింగ్. వీసా రాగానే యూకేకి ప్రయాణమయ్యాను. అన్నీ అనుకున్నట్లు జరుగుతున్నందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ ఉన్న ఒకానొక కొడుకుని తల్లిదండ్రుల్ని వదిలి వెళ్తున్నందుకు లోపల బాధగా కూడా ఉంది. నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. తన జీవిత కాలపు సంపాదనతో నన్ను చదివించి కష్టపడి 1 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. నేను తన కంటే ఎక్కువ సంపాదించాలనేది నా తపన. ఇన్ని ఆలోచనలో ఉండగానే యూకేలో ఫ్లాట్కి చేరుకున్నాను. అన్నీ ఊహించినట్లుగానే ఉన్నాయి. కానీ రోజులు గడిచిన కొద్దీ ఇంటి మీద బెంగ ఎక్కువైంది. అన్నిటినీ అదుపులో ఉంచుకొని వారానికి ఒకసారి ఇంటికి కాల్ చేస్తున్నాను. అది కూడా చాలా చౌక ధర అయిన అంతర్జాతీయ ఫోన్ కాల్. 2 సంవత్సరాలు గడిచాయి. చదువు కంప్లీట్ చేసుకున్నాను. మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి మరియు డిస్కోలతో సమయం తెలియకుండా గడిపేస్తున్నాను. ఇప్పుడు ఇంటి ఊసి కూడా అంతగా ఉండట్లేదు. రూపాయి విలువ తగ్గినప్పుడల్లా విదేశీ రేటు పెరుగుతుండడం చూసి ఎంతో సంతోషపడ్డాను. ఎందుకంటే నా సంపాదన విలువ పెరుగుతుందని ఆనందం. చివరగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు 10 రోజుల సెలవు మాత్రమే ఉన్నాయని నా తల్లిదండ్రులకు చెప్పాను. ప్రతిదీ ఈ 10 రోజుల్లో చెయ్యాలని ఇండియాకి బయలుదేరాను. విమానంలో చౌక ధర కలిగిన టికెట్ ఒకటి బుక్ చేసుకున్నాను. ఇంటికి వెళుతున్న సంతోషంలో అమ్మా నాన్నకు మరియు దగ్గరి బంధువులకు గిఫ్ట్స్ తీసుకున్నాను. ఇంటికి చేరుకున్న తరువాత నేను ఒక వారం రోజుల పాటు అమ్మాయిల ఫోటోలు చూస్తూ ఉన్నాను. ఎవరిని సెలెక్ట్ చేయలేకపోయాను. చూస్తే ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. అమ్మా నాన్నల సహాయంతో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను. 3 రోజులలో పెళ్లి చేసుకోవడం అంటే చాలా హడావిడి అవుతుందని పెళ్లికి 3 సంవత్సరాలు ఆగమన్నాను. కానీ అమ్మాయి తరఫున వాళ్ళు ఒప్పుకోపోవడంతో ఆ మరునాడే పెళ్లి చేసుకున్నాను. అమ్మాయితో పాటు యూకేకి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అమ్మా నాన్నలకు కొంత డబ్బు ఇచ్చి పొరుగు వారికి వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భార్యతో కలిసి యూకే బయలుదేరాను. నా భార్య సుమారు 2 నెలలు ఈ దేశాన్ని ఆస్వాదించింది. తరువాత ఆమెకి ఇంటి మీద బెంగ కలిగింది. వారంలో 2 సార్లు, కొన్నిసార్లు వారానికి 3 సార్లు ఇంటికి కాల్ చేస్తూ మాట్లాడేది. మా పొదుపులు తగ్గటం ప్రారంభించాయి. సంవత్సరం తిరిగేలోగా మాకు కవల పిల్లలు పుట్టారు, పాప మరియు బాబు. నాతో మాట్లాడిన ప్రతిసారి నా తల్లిదండ్రులు పిల్లని చూడాలని ఉందని చెప్పేవారు. నేను ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేకపోయాను. ఇక నేను ఇంటికి వెళ్ళాలనుకునే నిర్ణయం ఒక కలలా మిగిలిపోయింది. ఒకరోజు నాకు మా బంధువుల నుండి కాల్ వచ్చింది. నా తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. ఆ మాట విని నేనెంతో బాధపడ్డాను. కానీ ఎంత ప్రయత్నించినా ఇంటికి వెళ్ళలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత వారు కాలం చేశారని వార్తొచ్చింది. మా దగ్గరి బంధువులే ఉన్నంతలో అన్ని కార్యక్రమాలు చేసేశారు. నా తల్లిదండ్రులు నా పిల్లల్ని చూడకుండానే చనిపోయారని నాలో నేనే కుమిలిపోయాను. కొన్ని సంవత్సరాల తర్వాత నా భార్య కోరిక మేరకు స్వదేశంలో సెటిల్ అవ్వాలని బయలుదేరాను. నేను ఇండియాకి వెళ్ళాక తగిన ఇల్లు కొనుక్కోవాలని అనుకొని మంచి ఇంటి కోసం వెతకడం ప్రారంభించాను. ఇన్ని సంవత్సరాలలో ఇళ్ల ధరలు అమంతరం పెరిగిపోయాయి. నా పొదుపు తక్కువగా ఉండడంతో నేను ఒక ఇల్లు కూడా కొనలేకపోయాను. తిరిగి యూకేకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ నా భార్య నాతో రావడానికి నిరాకరించింది. ఇక చేసేది ఏమీ లేక 3 సంవత్సరాలలో ఇంకొంత డబ్బు సంపాదించుకొని వస్తానని చెప్పి తనని వదిలి నేను పిల్లలు యూకేకి వెళ్ళిపోయాము.
3 సంవత్సరాలు కాస్త 10 సంవత్సరాలు అయ్యాయి. నా కూతురు యూకే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అబ్బాయి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా తిరిగి ఇండియాకి వచ్చేశాను. సంపాదించిన మొత్తాన్ని కూడబెట్టి 2 బెడ్రూమ్స్ ఫ్లాట్ తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. నా భార్య తన సొంతింట్లోనే ఉండిపోయింది. పిల్లలు నన్ను ఒంటరిని చేసేశారు. నాన్నతో పోల్చుకుంటే నేను 1 బెడ్రూమ్ ఎక్కువ ఉన్న ఇల్లు సంపాదించాను. కిటికీ నుండి బయటకు చూస్తుంటే పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. వారిని చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. నాన్నతో కలిసి ఆడుకున్న రోజులు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా పిల్లలు అప్పుడప్పుడు కాల్ చేస్తూ నా బాగోగులు కనుక్కుంటూ ఉన్నారు. వాళ్ళు ఇలా అయినా గుర్తుపెట్టుకున్నందుకు సంతోషపడుతున్నాను. ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో నేను సంపాదించుకున్న దానికంటే పోగొట్టుకున్నవే ఎక్కువగా ఉన్నాయి. నాన్నకంటే ఎక్కువ సంపాదించాలనే తపనతో వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాను. అలా వారిని చివరి రోజుల్లో చూసుకోలేకపోయాను. నా భార్య మరియు నా పిల్లలు కూడా నాకు దూరమయ్యారు. ఇక నా తల్లిదండ్రులాగానే నా మరణం తరువాత నా చివరి కార్యం బంధువులే చేస్తారేమో అని మనసులో అనుకున్నాను. ఇప్పుడు నేను ఒక్కనే ఒంటరిగా మిగిలిపోయాను. ఇప్పటికీ నా మదిలో ఒక ప్రశ్న మిగిలి ఉంది. అసలు నేనేమి సంపాదించానని. కానీ దానికి నా దగ్గర సమాధానం లేదు. నీతి: ఈ రోజుల్లో చాలామంది వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలని, వీళ్ళకంటే ఎక్కువ సంపాదించాలని కన్నవారిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. చివరి రోజుల్లో కన్నవారికి ఆసరగా లేకుండా పోతే అసలు మన బతుక్కి అర్థమేముంది? తీరా వాళ్ళు కాలం చేశాక వచ్చి బాధపడ్డం. మన అనుకున్న వాళ్ళ ప్రేమాభిమానాలు సంపాదించుకోవడమే అన్నిటికన్నా గొప్ప సంపాదన. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.